హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమతలో ఉన్నవాళ్ళు, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం కూడా లేని వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవడం కోసం ఇంటి స్థలాలు, ఇల్లు కట్టుకోవడం కోసం మీకు హౌసింగ్ లోన్స్ కూడా మీకు ఈ పథకం ద్వారా ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకం అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుంచి మార్చడం జరిగిందనమాట. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం కింద మీకు హౌసింగ్ లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి టైం అనేది ఎప్పుడూ అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో 5 లక్షల మంది దాకా నిరుపేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇంటి స్థలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇంటి స్థలం ఉన్నా కూడా కట్టుకోలేని స్తోమతలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీరు అవకాశం ఇస్తే వాళ్ళకు హౌసింగ్ లోన్స్ వస్తాయి, వాళ్ళకు వీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖకు అనేది లేఖ రాయడం అనేది జరిగిందనమాట. స్పెషల్గా లేఖ రాయడం జరిగింది. ఆ లేఖతోనే కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కేవలం హౌసింగ్ లోన్స్ అంటే ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్స్ మాత్రమే ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా? కేంద్ర ప్రభుత్వం కేవలం కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్తో కలిపి, అంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని డబ్బులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇస్తుంది. ఇద్దరు కలిపి ఆ హౌసింగ్ లోన్స్ అనేది ఇస్తారనమాట మీకు. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకుంటే అర్హులైన వాళ్ళకు వీళ్ళిద్దరు కలిసి మీకు ఇస్తారు. 2 ప్రభుత్వాలు కలిసి మీకు ఇస్తాయి. కానీ ఇంటి స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కమిటీ ఏర్పాటు చేసి ఆలోచించడం జరిగింది. వీరి కోసం ఇంటి స్థలం లేని వారికి గ్రామంలో అయితే 3 సెంట్లు, పట్టణంలో అయితే 2 సెంట్లు వాళ్ళకు స్థలం కేటాయించి ఆ స్థలాన్ని ఇచ్చి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి హౌసింగ్ లోన్స్ వచ్చేలా చూడాలని, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి లోన్స్ వచ్చేలా చూడాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు స్థలం ఇచ్చి డబ్బులు కూడా ఇస్తారనమాట ఇల్లు కట్టుకోవడానికి. సో ఈ పథకం కోసం మీరు అప్లికేషన్ అనేది నవంబర్ 5వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. మనకు అర్హులను చూసుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కచ్చా గోడలు, కచ్చా పైకప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు ఈ పథకానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఇంట్లో సంపాదించే వ్యక్తి లేకపోతే, అంటే పురుషుడు ఇంటికి యజమాని పురుషుడు ఉంటారు కదా, సో ఆ పురుషుడు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇంట్లో ఏ వ్యక్తి కూడా మగ పురుషుడు లేకపోతే, మగ ఆయన లేకపోతే, సంపాదించే వ్యక్తి లేకపోతే వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో ఒక స్త్రీ ఇంటి పెద్దగా ఉండి ఇంట్లో సంపాదించే వ్యక్తులు ఎవరూ లేకపోతే ఆ వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో 25 సంవత్సరాల పురుషుడు ఎవరైనా, అంటే 25 పురుషుడు కానీ మహిళ కానీ 25 సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళు చదువుకున్న వ్యక్తి లేకుంటే, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే దివ్యాంగుడు కానీ వికలాంగుడు కానీ వీళ్ళు సంపాదించే పొజిషన్లో లేకపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. భూమి లేని వాళ్ళు, రోజు కూలి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర ఏ కేటగిరీలు వర్గాలకు చెందిన వాళ్ళకు ముఖ్యంగా వీళ్ళకి అనేది ప్రాధాన్యత అనేది ఈ పథకం ద్వారా ఇస్తారు. అయితే ఈ పథకం మీరు ఎక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మనకు గ్రామాల్లోని వార్డుల్లో కూడా మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అర్హులైన వాళ్ళకి మొదటి విడత విధంగా ఈ పథకం ద్వారా మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్స్, స్థలం లేని వారికి స్థలం కూడా ఇస్తారనమాట. సో ఓకేనా? గ్రామాల్లోని వార్డులోని ఈ రెండిట్లో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఎవరు అనర్హులు? అర్హులు మీకు ఇందాక చెప్పాను. అనర్హులు ఎవరు అని చూసుకున్నట్టయితే ఇక్కడ అనర్హులు చూసుకున్నట్టయితే మనకు పక్కా ఇల్లు ఎవరైతే, అంటే ఆల్రెడీ పక్కా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. తర్వాత 2 వీలర్ బైక్ కానీ కారు కానీ ఉన్న వాళ్ళు కూడా, ఇంట్లో ట్రాక్టర్ ఉన్నా కూడా ఈ పథకానికి మీరు అనర్హులుగా చెప్పుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఉందో వాళ్ళు కనుక 50,000 లిమిట్ కానీ 50,000 కంటే ఎక్కువ లిమిట్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. ఆ కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వం ఉద్యోగి ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. ఇంట్లో కనుక ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ బిల్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. తర్వాత కుటుంబంలో ఎవరైనా సరే 10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు నెలకు అంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ల్యాండ్
ల్యాండ్లైన్ ఫోన్ కానీ ఉన్నట్టుంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. తర్వాత భూమి 2.5 ఎకరాల కంటే ఎక్కువగా ఉంది, వాళ్ళకు బోర్ కూడా ఉంది, నీళ్లు పడుతున్న బోర్ కంటే కూడా వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు వస్తారు అన్నది కూడా వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.